నేనేదైనా తెలియక రమేష్ గారి పట్ల తప్పు చేశానా? నా వల్ల ఆయన బాధపడుతున్నారా? ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఆయన సూటిగా చెప్పుంటే బాగుండేది. అయినా ఉన్నట్టుండి ఎందుకు ఇలా చిరాకు పడుతున్నారు? ఎందుకు కోపడుతున్నారు? లేకపోతే ఇదంతా నాన్న చెప్పినట్టు ఆయన నా మనసులో ఉన్నారు కాబట్టి ఆయన ఏ విషయంలో బాధపడినా నా వల్లే బాధపడుతున్నట్టు నాకు అనిపిస్తుందా? ఏంటిది? ఏం ఆలోచిస్తుందబ్బా? మనం వదులుతామా? వదలం కదా. తులసి, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు వర్ష, ఈరోజు మా బాస్ రమేష్ గారు నా మీద చాలా చిరాకు పడ్డారు. దానివల్ల నాకెందుకు బాధ కలిగింది. నీకు చాలా సార్లు చెప్పాను వాడు చాలా వరస్ట్ ఫెలో అని. నోర్మోయ్, ఆయన గురించి నీకన్నా నాకు బాగా తెలుసు. హీస్ నైస్ జెంటిల్మెన్. ఎప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడుకో. అరే, వాడు ఏడ్పించాడు, బాధ పెట్టాడు, హర్ట్ చేశాడని ఇప్పుడు దాకా బాధపడి ఏడుస్తుంది. ముందు మనుషుల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత మిగతా విషయాలన్నీ అవే తెలుస్తాయి. అబ్బో, మాకు చెప్పొచ్చిందండి నేర్చుకున్న నెరజాన. మాకు తర్వాత చెప్దు గాని ముందు నువ్వు నేర్చుకున్నవన్నీ జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, అది నా తప్పు. ఖచ్చితంగా వస్తానంది. విషయం ఏంటో తెలుసుకుని ఫర్దర్ స్టెప్ తీసుకుందామంటే నేను వెళ్ళి వెర్రోళ్ళ నిలబడ్డాను. కానీ తను మాత్రం కాఫీ షాప్కి రాలేదు. ఏమి ఎరుగునట్టు ఆఫీస్లో వచ్చి కూర్చుంది. అసలు ఎందుకు ఇలా చేసింది? అసలేంటి తన ఉద్దేశం? ఏమిటే వీడు వాళ్ళలో వాడు మాట్లాడుకుంటున్నాడు? ఏమైంది వీడికి? అబ్బా, చెప్పాడు కదండి ప్రేమలో పడ్డానని. అలాగే ఉంటుంది. ఓహో, కరెక్టే కదూ. మీరు వెళ్ళి భోజనానికి పిలవండి. సరే, ఏమిట్రా నన్ను తినేటట్టు చూస్తున్నావు? భోజనం తిందు కదా. భోజనం వద్దు, గీజనం వద్దు, వెళ్ళానా? ఏమేవు, ఈయన గారికి భోజనం వద్దు గీజనం వద్దంట. ఆ రెండో ఐటమ్ ఏందో నీకు తెలుసా? ఏమిట్రా కోపంగా చూస్తున్నావు? ఏమిటి? అబ్బా మీరుండండి, వాడు ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు. ఏం జరిగిందో ఏమిటో. అవునా? ఏమిట్రా నీ చిరాక్కి కోపానికి కారణం? ఏం మనుషులో ఏంటో. ఏమిటి మీ అమ్మ నేనునా? అబ్బా మీరు కదా నాన్న, విసిగించకండి. మరి ఏమైంది నాన్న? ఏం జరిగింది? అదే నాన్న, నాకు నచ్చిందని చెప్పానే ఆ అమ్మాయి. తనకు ఐ లవ్ యూ చెప్పాను. మరి ఎస్ అందా నో అందా? ఎస్ అంటే ఈ ఏడుపు ఎందుకు? మరి కాదని చెప్పిందా? నీలాంటి వాణ్ణి కాదన్న అమ్మాయి ఎవరో చెప్పరా, నేను ఒప్పిస్తాను. కాదని కూడా చెప్పలేదమ్మా. రే, ఇష్టమైన వాళ్ళ గురించి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలిరా. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాడు ఎలాగైనా ఫోన్ చేస్తాడు, నేను కట్ చేస్తానుగా. ఇవాళ చెయ్యవేమో అనుకుంటూ వెయిట్ చేశా. భలే టెన్షన్గా చేస్తున్నారా ఫోన్. హలో తులసి, పొద్దున అలా కోపడినందుకు ఫీల్ అవ్వకు ప్లీజ్. పర్వాలేదు సార్. తులసి, నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చేసుకోలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నా మనసు నీ చుట్టూనే తిరుగుతుంది. ఐ లవ్ యూ. నా కోసం ఖచ్చితంగా రేపు బ్లూ డ్రెస్ వేసుకొస్తావు కదా? సార్ అది తులసి ప్లీజ్ నన్ను చెప్పనివ్వు. నువ్వు బ్లూ డ్రెస్ కాకుండా ఇంకా ఏ డ్రెస్ వేసుకున్నా నేనంటే నీకు ఇష్టం లేదని, నువ్వు నన్ను ప్రేమించట్లేదని అర్థం.